అసలోళ్ళు అన్నట్టు కదా. ఆల్నైట్ ప్రేయర్ ఉందని అందరికీ తెలుసు, రావాలని తెలుసు. కానీ రాగలిగిన మనము చివరికి నిలబడగలిగితేనే అది దేవుని యొక్క కృపై ఉన్నది. ఆమెన్. రాలేని వారు తక్కువారని కాదు, వచ్చిన మనం గొప్పవాళ్ళమని కాదు. పరిస్థితులు బట్టి ఏదైతేనేమి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. సరే రండి నాతో పాటు లూకా రాసిన శుభవార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని మాటలు ధ్యానించుదాం. లూకా రాసిన శుభవార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చెయ్యదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన తండ్రి, ఈ సమయం కొరకే నీకు వందనములు, స్తోత్రములు. ఇంతవరకు నేను పాడి స్తుతించి ఆరాధించితిమి. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడుమని, నీ వాక్య ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని, నీ వాక్య ప్రత్యక్షతను మేము పొందుకొని దాని ద్వారా పొందుకునే శక్తిని, అధికారమును, బలమును మేము అనుభవిస్తూ మీరు కోరినట్టి జీవితాన్ని మేము జీవించి తద్వారా మీకు మహిమను తెచ్చువారిగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా మేము మార్చబడినట్లుగా సహాయము చేయమని వాక్యమై ఉన్న యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గతసారి మనము ఒక శీర్షికను ప్రారంభించి దేవుని వాక్యాన్ని, ఆత్మీయ సత్యాలను నేర్చుకున్నట ప్రారంభించాం. ఏంటిది ఆ మాట? విశ్వాసికి గల దేవుడు విశ్వాసికి ఇచ్చిన అధికారము. దేవుడు విశ్వాసులమైన మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఇవ్వబడిన అధికారాన్ని మనం వాడుకోనాలి అంటే మనము క్రీస్తులో ఏమై ఉన్నామో మొదట తెలుసుకోవాలి. నువ్వెవరో నీకు తెలియకపోతే నీ కొరకు ఏది సిద్ధపరచబడిందో అది నువ్వు అనుభవించలేవు. అర్థమవుతుందా అండి? నువ్వు ఏమై ఉన్నావో నీకు తెలియాలి. అందుకే ఎప్పుడైనా పెద్దోళ్ళు వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ మనవళ్ళకి మనవరాళ్ళకి చెప్పే మాట ఏంటంటే, ముందే తెలుసుకోరా నీకేమేమి ఇస్తున్నారో ఏమేమి ఉన్నాయో నీ పేరు మీద అనే మాట అంటుంటారు. ఇప్పుడు యేసు క్రీస్తులో నీవు ఏమై ఉన్నావో, క్రీస్తులో నీవు ఏమై ఉన్నావో నీకు తెలియాలి. అది నీకు తెలిసినప్పుడు మాత్రమే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన దానిని నీవు అనుభవించగలుగుతావు. ఆమెన్, ఆమెన్. క్రీస్తులో నీవు ఏమై ఉన్నావో నీకు తెలియాలి. నీ గుర్తింపు నీకు తెలియనప్పుడు నీ కొరకు సిద్ధపరిచింది నీవు ఏమాత్రమూ అనుభవించలేవు. అందుకనే గతసారి మనం 2 విషయాలు జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. మొట్టమొదటిది, యేసు క్రీస్తులో నేను దేవుని బిడ్డనై ఉన్నాను. యేసు క్రీస్తు ద్వారా ఏమై ఉన్నాను? ఎవరి బిడ్డను? ఎవరి బిడ్డను? అంత అనుమానంతో చెప్తున్నారేంటండి? అనుమానమా? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీవు, యేసును హృదయంలో చేర్చుకున్న నీవు దేవుని బిడ్డవై ఉన్నావు. ఆమెన్. నేను దేవుని బిడ్డను. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా నేను దేవుని కుమారుణ్ణి, కుమార్తెను అయి ఉన్నాను. ఇప్పుడు ఆయన నాకేమి ఇచ్చి ఉన్నాడు? అధికారం ఇచ్చి ఉన్నాడు. గతసారి కూడా చెప్పాను, తండ్రిది ఏదై ఉందో అదంతా నాదే. తండ్రి ఏం సంపాదించినా అది 1 రూపాయి అయినా 5 కోట్లైనా నాదే. ఎందుకు? నేను మా నాయన కొడుకుని, కూతుర్ని కాబట్టి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? సర్వాధికారి అయి ఉన్నాడు. పాట పాడతాం కదా, సర్వాధికారివి. మరి ఆయన సర్వాధికారే. ఆయన అధికారం నీకు ఇచ్చిపోతే నువ్వు ఏ అధికారం లేనోలాగా బ్రతకడం ఏంటి? ప్రభు కోరుకుంటున్న విషయం ఏంటంటే, ఈ దినం మరొక ధ్యానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు చదివిన మాటలో యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడిన మాట ఏంటి? ఆ మాట అంటే అధికారం గురించి మాట్లాడాడు. అక్కడ అంటున్న మాట 19వ వచనం. ఇదిగో, ఆ మాట అందరం చదువుదాం. ఇదిగో పాములను తేళ్లను
త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు. శత్రు బలమంతటి మీద దేవుడు యేసుక్రీస్తు నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు. చూడండి, మీకు అర్థం కావడానికి ఇలా చెప్తాను. మన రూపాయి నాణ్యం ఉంటుంది కదా, ఆ రూపాయి నాణ్యం మీద 2 విషయాలు ఉంటాయి. ఏంటి 2 విషయాలు? ఒకవైపు గుర్తింపు. ఏంటి గుర్తింపు? దాని అధికారం. ఇది భారతదేశ ప్రభుత్వానిది అని దాని మీద ఒకవైపు గుర్తింపు ఉంటుంది. ఇంకోవైపు ఏముంటుంది? దాని విలువ ఉంటుంది. అంటే అది రూపాయి అయితే రూపాయ, 2 రూపాయలు అయితే 2 రూపాయలు, 5 రూపాయలు అయితే 5 రూపాయలు, 10 రూపాయల బిల్లు అయితే ఆడి వరకే వచ్చినాయి బిల్లలు. ఒకవైపు గుర్తింపు, ఇంకొక వైపు దాని అధికారం తెలియజేయబడుతుంది. మొదటిసారి మనము ధ్యానం చేసినప్పుడు మొదటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి? క్రీస్తులో నీవు ఏమై ఉన్నావో నీకు తెలియకపోతే క్రీస్తు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు అనుభవించలేవు. అర్థమవుతుందా? దేవునిలో నీవు ఏమై ఉన్నావో మొదట నీకు తెలియాలి. ఏమై ఉన్నావు? ఎవరైతే యేసును అంగీకరించి ఉన్నారో వారు దేవుని కుమారులు, దేవుని పిల్లలై ఉన్నారు. అది మొదటిది. రెండవది ఏంటి? దేవునిలో ఏమైతే ఉందో అవన్నీ నీవే. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? సర్వాధికారి అయి ఉన్నాడు. ఆయన నీకేమిచ్చి వెళ్ళిపోయాడు? అధికారాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ అధికారం నువ్వు వాడాలంటే నువ్వు అసలు అధికారివి అనే విషయం నీకు తెలియాలి. అంతేనా? అవునా కదా? ఆయన ఇచ్చిన అధికారాన్ని నువ్వు అనుభవించాలి అంటే ఆ విషయం ముందు నీకు తెలియాలి. అందుకే ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఏమిస్తారు చెప్పండి? జాబ్ లెటర్ ఇస్తారు కదా. అంటే మిమ్మల్ని ఈ ఉద్యోగంలోనికి చేర్చుకొని ఉన్నాము అని. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవయ్యావు అని నీకు ఎలా తెలుస్తుంది? యేసు నీ హృదయంలో చేర్చుకున్నాక ఆ ఒప్పింపుని ఎవరు చేశారు నీలో? పరిశుద్ధాత్మ దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనంలో చూస్తూ, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏమి ఒప్పింపజేస్తున్నాడు మనలో అంటే, మనము దేవుని పిల్లలమై ఉన్నామని మనల్ని ఒప్పింపజేస్తున్నాడు. కనుక మనం గ్రహించాల్సింది ఏంటంటే, నేను దేవుని కుమార్తెనై ఉన్నాను. మొదటిది అది. రెండవది ఏంటి? ఇప్పుడు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడంట. వేటి మీద అధికారం ఇచ్చి ఉన్నాడు? శత్రువు. మనకెవరున్నారు? ఒక శత్రువు ఉన్నాడు. వాడు దేవునికి శత్రువే, మనకు కూడా శత్రువే. ఎవరతను? సాతాను, అపవాది, ఘట సర్పము. అందుకే ఇక్కడ యేసుప్రభు వాడిన మాట ఏంటంటే, శత్రువు పాములను తేళ్లను. పాము అని ఎందుకు వాడాడు? మొదట ఆదామమ్మల్ని పడగొట్టడానికి అవ్వను పడగొట్టడానికి ఏ రూపంలో వెళ్ళాడు? సర్ప రూపంలో వెళ్ళాడు. అందుకే యేసుప్రభు వారు ఇక్కడ వాడిన పదము పాములను తేళ్లను. తేళ్లను అంటే ఏంటంటే అపవాదితో పాటు పడవేయబడిన దూతల సమూహము. అర్థమవుతుందా? అంటే దురాత్మలు. అంటే అపవాది మీదను, అపవాదితో పాటు పడవేయబడిన దురాత్మల మీదను దేవుడు మనకేమిచ్చి ఉన్నాడు చెప్పండి? అధికారం ఇచ్చి ఉన్నాడు. ఆమెన్. కేవలం సేవకులకు మాత్రమే కాదు, తన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుడు ఈ అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. ఏ అధికారాన్ని? డాక్టర్ అందరికీ డాక్టరా? కేవలం ఒక వర్గం వారికే డాక్టరా? అందరికీ. టీచర్ చెప్పండి. రైతు అందరికీ రైతే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చావో ఆయన ఇచ్చే అధికారము అందరికీ వర్తిస్తుంది. వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత. వాడని వాళ్ళు ఎలా ఉంటారు? సామాన్యులుగా ఉంటారు. వాడుకునే వారు ఎలా ఉంటారు? అసాధారణమైన వ్యక్తులుగా వారు జీవిస్తారు. ఆమెన్. అందుకే దైవజనులు ఆల్ నైట్ ప్రేయర్కి మొదట్లో ఒక పోస్టర్ తయారు చేశారు. ఆ పదాన్ని నేను చదివినప్పుడు చాలా సంతోషించాను. ఎన్ ఆర్డినరీ పీపుల్ మీటింగ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ గాడ్ అంట. ఆమెన్. తెలుగులో చెప్తాను, అసాధారణమైన మనుషులు సాధారణమైన ఒక సామాన్యులు అసాధారణమైన దేవుణ్ణి, అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసే దేవుణ్ణి కలుసుకునే రాత్రి అంట ఈ రాత్రి. ఆమెన్. మన దేవుడు ఎవరు? అసాధ్యం అనేది లేని దేవుడు. మనం ఎవరము? సామాన్యులం. మనకి సాధ్యం కానివి చాలా ఉన్నాయి. కానీ అసాధ్యుడైన దేవుని మనం కలుసుకోవడం వల్ల మనకు సాధ్యమన్నీ కానివన్నీ ఆయన మన ద్వారా జయిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఇది నా జీవితంలో జరగదు, ఇక మారదు అని అనుకున్న విషయాల్ని దేవుడు మన జీవితాల్లో కలుగజేసుకున్నప్పుడు అవి జరుగుతాయి. ఆమెన్. అది జరగాలి అంటే ఏం చేయాలి? నీ కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో అది తెలుసుకోవాలి. అందుకే యేసు ప్రభువారు ఈ మాటను తన శిష్యులతో చెప్పాడు. ఎవరితో చెప్పాడు? శిష్యులతో. తన యొద్ద ఉన్న ఆ శిష్యులతో వారిని ఇద్దరిద్దరిగా పంపించి వాళ్ళందరూ సువార్త చేసి వచ్చిన తర్వాత వాళ్ళందరూ సంతోషంతో వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, మేము నీ నామాన్ని ఉచ్చరిస్తుంటే దయ్యాలు పారిపోతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, మూగవారు మాట్లాడుతున్నారు, కుంటివారు లేస్తున్నారని అనేకమైన విషయాలు చెప్తున్నప్పుడు యేసు ప్రభు వారితో చెప్పిన మాట ఏంటంటే, మీకు శత్రు బలం అంతటి మీద అధికారాన్ని ఇచ్చి ఉన్నానన్నాడు. సో అపవాది ఎవరు? పడిపోయిన వాడు. అర్థమవుతుందా? అపవాది ఎవరు? అపవాది యొక్క తలను యేసుక్రీస్తు సిలువలో చితుక ద్రొక్కాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటని? నమ్ముతున్నారా? ఏమో సార్ మేము చూడలే అన్నట్టు చూస్తున్నారు నా వైపు. విశ్వాసంతో మనం నమ్ముతున్నాం. ఆమెన్. యేసుక్రీస్తు వారు సాతాను యొక్క తలను ఏం చేశాడు? చితుక ద్రొక్కాడు. అవునా? అందుకే రోమా 16:20 అంటాడు, సమాధానకర్తయగు దేవుడే సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక ద్రొక్కించును. చూడండి, తలలోనే కదా బలమంతా ఉండేది. ఇప్పుడు తలనే ఏం చేశాడు? ఆయన చితక ద్రొక్కాడు. ఇప్పుడు మనం దేనికి భయపడుతున్నాం తెలుసా? తోకకి. దేనికి? తోకకి భయపడుతున్నాం. అపవాది అండి చాలా డేంజర్ అండి, వాడిని అసలు దేవుని కంటే అపవాదిని ఎక్కువ తలుచుకుంటుంటాం మనం. ఏం జరిగినా ఆ శైతాన్ గాడు ఉన్నాడు చూడు, అసలు యేసు ప్రభు నామాన్ని కూడా అన్నిసార్లు ఉచ్చరించావు నీ నోట నుండి. అపవాది ఎన్నిసార్లు గలవరిస్తుంటావో సైతాన్ గాడు, అంత సైతాన్ వల్లనే. ఏం దయ్యం పట్టిందా నీకు? దయ్యం పట్టినట్టు మాట్లాడుతున్నావు. ఎన్నిసార్లు గలవరిస్తుంటామో అది. కానీ మన నోట అపవాదిని ఉచ్చరించాల్సిన అవసరం లేదు, యేసు నామమును ఉచ్చరించాలి. ఆమెన్. మన నోట ఎవరిని ఉచ్చరించాలి? యేసు నామాన్ని ఉచ్చరించాలి. చూడండి, ఒకసారి తండ్రి పామును కొట్టాడంట, దాని తలను చితగ్గొట్టేశాడు. పిల్లోడు భయపడుతున్నాడంట, డాడీ ఇంకా ఏమన్నా చేస్తుందేమో డాడీ అని. నేను దాన్ని తల పగలగొట్టాను నాన్న, నువ్వు ఏం అది తోక కదిలిస్తుంది, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నేను ఉన్నా కదా దగ్గరే, దాని సంగతి చూడన్నాడంట. వాడు ఆ తోకను పట్టుకొని పాముని ఇట్టా తిప్పినాడంట. తండ్రి తెగ సంతోషించాడంట. ఇప్పుడు మనం కూడా చేయాల్సిన పని అదే. మన ప్రభువు సాతాను తలను ఏం చేశాడు? చితక ద్రొక్కాడు. ఇప్పుడు వాడి బలము, వాడి అధికారం మన మీద పని చెయ్యదు. చేస్తుందనే భ్రమలో మనం బ్రతికేస్తున్నాం. వాడికి మన మీద అధికారం ఉందనే భ్రమలో మనం బ్రతుకుతున్నాం. వాడి మీద అధికారం ఎవరికి ఇచ్చాడంట? సంఘానికి ఇచ్చాడు. ఆమెన్. యేసుక్రీస్తు నాకు శత్రు బలమంతటి మీద, సాతాను మీద, దయ్యముల మీద, రోగముల మీద అధికారం ఇచ్చాడు. దేని మీద? రోగముల మీద. నమ్మట్లేదు కదా? ఏమో రాత్రికి ఏమవుతుందో మళ్ళీ ఒప్పుకుంటే. రోగముల మీద ప్రభు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. దయ్యముల మీద మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. అవి మనల్ని ఏమాత్రము దాడి చేయలేవు. ఒకసారి ఆ మాట మీకు అర్థం కావడానికి ఈ మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువ కలిగి ఉండుడి, మీ విరోధి అయిన అపవాది ఏ సింహం వలె. మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఎప్పుడు చాలాసార్లు వినింటారు. కరిసే కుక్క పెద్దలకు బాగా తెలుసు. కరిసే కుక్క మొరగదు, మొరిగే కుక్క కరసదు. ఈడ అపవాది గురించి రాయబడిన మాట ఏంటి? వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడంట. ఏం చేస్తున్నాడు? వెదుకుచూ తిరుగుచున్నాడు. కింద మాట, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఎవడాడు? మళ్ళెవడు? అపవాదిని ఏం చేయాలంట? ఏం చేయాలండి? మనం పెద్దోళ్ళని ఎదిరిస్తాం, అమ్మ నాన్నని ఎదిరిస్తాం, కానీ సాతాను మాత్రం ఎదిరించాం.
ఎవరిని ఎదిరిస్తాం? కని పెంచి పెద్ద చేసి మనల్ని ప్రయోజకులు చేసిన అమ్మ నాన్న మీద చెప్పండి. ఆ బాస్ ఇంకెత్తున్నట్టుంది యూత్ అందరికీ కదా. ఎదిరిస్తుంటాం, మాటకు మాట, కౌంటర్కి కౌంటర్. ఎదిరించాల్సింది మనము అపవాదిని. ఆమెన్. పెద్దలకు దేవునికి మనం లోబడాలి. దేవునికి లోబడితే దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆమెన్. నువ్వు దేవునికి లోబడినప్పుడు నీ జీవితంలో అధికారంతో కూడిన జీవితాన్ని అనుభవించలేవు. ఇక్కడ అపవాదిని ఎదిరించాలంట. సాతానును మనం ఎదిరించాల్సింది, మనుషుల్ని కాదు మనం ఎదిరించాల్సింది. వాడు పన్నే పన్నాగాలను, వాడు వేసే కుయుక్తుల్ని, కుతంత్రాలను, తంత్రాలను మనం ఎదిరించాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇది అర్థం కావడానికి ఒక దైవజనుడికి జరిగిన ఒక అనుభవాన్ని చెప్తాను. మనకి రోగాలు వస్తుంటాయి కదా, కామన్ అవి. శరీరంలో ఉన్నాం కాబట్టి దేహానికి కొన్నిసార్లు గ్యాస్ పట్టేస్తుంది, కొన్నిసార్లు తలనొప్పి, కడుపు నొప్పి, ఏదో ఒక రోగం మనల్ని దాడి చేస్తూనే ఉంటుంది. కానీ మనం రోగాల చేత బాధపడడం దేవుని చిత్తము కాదు అన్న విషయం మర్చిపోకండి. వింటున్నారా ఈ మాట? చాలామంది అనే మాట ఏంటి తెలుసా? కుష్ఠరోగికి తెలియదు గనక కుష్ఠరోగి ఆ ప్రార్థన చేస్తాడు. ఏ ప్రార్థన? నీకు ఇష్టమైతే చెప్పండి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి అన్నాడు కదా. యేసు ప్రభు గురించి ఆ వ్యక్తికి తెలియదు కనుక ఆ మాట అన్నాడు. ఇప్పుడు మనం ఎవరి పిల్లలము? దేవుని పిల్లలం. మరి దేవుని పిల్లలు రోగాలతో బాధపడడం దేవునికి ఇష్టమా? నోటితో చెప్పండి. పుచ్చుకు అనొద్దండి, నోటితో చెప్పండి. ఇష్టం లేదు కదా. కానీ మనం దేవుని కాడికి వచ్చి మళ్ళీ ఎమోషనల్ సెంటిమెంట్ డైలాగులు అంటారు చూడు. దేవుని ఎట్టా ప్రార్థన చేస్తామంటే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, లేకుంటే ఇట్టనే మూలుకుంటా మంచంలో దుప్పటి కప్పుకొని వారం రోజులు వండుకుంటలే నాయన. మన సెంటిమెంట్ డైలాగులు దేవుడు సెంటిమెంట్కి కరగడు, విశ్వాసానికి ఆయన కదులుతాడు. ఆమెన్. దేవుడు విశ్వాసానికి కదిలేవాడు తప్ప సెంటిమెంట్ డైలాగ్ కరిగిపోయే దేవుడు కాదు. అందుకే గుడ్డి భర్తిమై దావీదు కుమారుడా నన్ను కరుణించి అనగానే ఏం చేశాడు? యేసు నిలిచి వాడిని పిలిచాడంట. అందరూ ఏమంటారు? గమ్మునుండ్రా, యేసు ప్రభు వెళ్ళిపోతుంటే ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి అని అంటుంటే వాడు ఏమి చేస్తున్నాడు? ఇంకా గట్టిగా పిలిచాడంట. వాడి కేక సృష్టికర్త అయిన ప్రభువుని ఆపేసింది. ఆమెన్. పాత నిబంధనలో మోషే, యెహోషువలు సృష్టిని ఆపారు. క్రొత్త నిబంధనలో భర్తిమై సృష్టికర్తనే ఆపేశాడు తన పిలుపుతో. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. నా పిలుపు విశ్వాసంతో కూడినదై ఉండాలి. మన ప్రార్థన విశ్వాసంతో కూడినదై ఉండాలి. ఆమెన్. ఇక్కడ అపవాదిని దేంతో పోల్చాడు పేతురు భక్తుడు? గర్జించు సింహం. వాడికి ఏం లేవంట? దౌడలు ఏమంటారు, కూరలు లేవు. అంటే ఆ కూరలు ఎవరు పీకేశారు? ప్రభు పీకేశాడు. అంటే మింగేతోడు బెదిరిస్తాడు అంతే. వాడు ఏం చేస్తున్నాడంట? గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదుమా అని భయపెడుతున్నాడు అనమాట. వాడు భయపెడుతున్నాడు, మనం భయపడుతున్నాం. అర్థమవుతుందా? ఒక దైవజనుడికి ఆయన ఒంటిలో కొంచెము ప్రతి రాత్రి గుండె నొప్పి వచ్చినట్టు ప్రతి రాత్రి హెల్త్ ఇష్యూ ఎదురైందంట. ఆయన ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాడు, పడుకుంటున్నాడు, కానీ అది తగ్గట్లేదు. నిద్ర అయితే వస్తుంది ప్రతి రాత్రి. అనుకుంటున్నాడు, పోన్లే ఏమన్నా నేను తిన్నా తిండి సరిగా లేకనో, సరిగా నిద్ర లేకనో ఇలా అయిందని అనుకున్నాడంట. కొన్ని రోజులు అలాగే గడుస్తుంది. కానీ ఒకరోజు రాత్రి ఒక కళ వచ్చిందంట ఆయనకి. ఏమొచ్చిందంట? కళ వచ్చింది. ఆ కళలో ఇంకో పాస్టర్ గారు, నేను నరేష్ పాస్టర్ లాగా వాళ్ళిద్దరు అన్యోన్య సన్నిహిత స్నేహితులు అంట, దైవజనులు. వాళ్ళిద్దరు పరిగెడుతున్నారంట. ఎక్కడ? ఒక గ్రౌండ్లో. వాళ్ళిద్దరు వెనక 2 వస్తున్నాయంట సింహాలు. ఎన్ని సింహాలు? ఇద్దరికి చెరొక సింహం. వాళ్ళిద్దరు వెంట పరిగెడుతుంటే వీళ్ళు ఆ గ్రౌండ్లో పరిగెత్తగలిగినంత వరకు పరిగెత్తారు. ఎంత దూరం పరిగెత్తారంటే ఇంకా దాటిపోనిక స్థలం లేనంత వరకు పరిగెత్తారు. ఒక ఆయన భయపడి ఆగిపోయాడు, ఇంకో ఆయన కూడా భయపడ్డాడు, ఆగాడు. కానీ ఏం చేయాలో అర్థం కాక ధైర్యంతో ఏమన్నాడంటే, నువ్వు నా మీదికి రావడానికి వీల్లేదు, ఏసునాలో నువ్వు ఆగిపో అన్నాడంట. ఇట్టనే దాన్ని గద్దించాడంట. నువ్వు నా మీదికి రావనిక లేదని ఈయన వణుక్కుంటేనే చెప్పినాడు ఆ మాట. కానీ జరిగిన గొప్ప అద్భుతం ఏంటి తెలుసా? ఈయన ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆ సింహము అప్పటి వరకు అని మింగడానికి ట్రై చేసిన ఆ సింహము పిల్లిలాగా మరసంగా కూర్చేందంట. హల్లెలూయా. వాడికి అర్థం కాలేంట, బుడుగ్గున లేచి కూర్చున్నాడంట. ఓహో, అప్పుడు ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు ఆయన జ్ఞాపకం చేశాడంట. ఏంటి? అపవాది గర్జించు సింహం వల్లే మన మీద మునింగడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప వాడు మనలేమి మనం ఏం చేయని దానికి భయపడిపోతున్నాం. అయిపోయింది, ఇంకా నేను పోతా. ఏంది పోయేది? దేవుని కొరకు నువ్వు చేయాల్సింది ఇంకా ఉంది. ఆమెన్. దేవుడు మనల్ని పిలిచినప్పుడే పోవాలి. ఆమెన్.
అంతేనా కాదండి? చాలామంది చిన్న నొప్పి వచ్చినా, చిన్న బాధ వేసినా, ఇంకా నన్ను తీసుకొని ఆయన నేను పోతాలేనాయన అంటుంటారు. యాడికి పోతావు? నీ కుటుంబం కొరకు చేయాల్సిన బాధ్యత లేదా? ప్రభు కొరకు నువ్వు చేయాల్సింది లేదా? ఉందా లేదా? పౌలులాగా చెప్పాలా, నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నేను దేవుని కొరకు చేయాల్సింది చేసినాను, ఇప్పుడు వస్తా ప్రభు అని చెప్పాలా. ఆమెన్, ఆమెన్. అట్ట చెప్పగలుగుతున్నాం మనము. మనకంటే మనకి ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా నన్ను కూడా తీసుకొని ఆయన వద్దులేదు, ఆయన జీవితం మీద బేజారు వచ్చింది నేను అంటుంటాం. అలా అనడానికి వీలు లేదండి. అర్థమవుతుంది ఈ మాట? అపవాది మనల్ని భయపెడతాడు తప్ప వాడు మనల్ని ఏమీ చేయలేడు. వాడి మీద అధికారాన్ని యేసు ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. శత్రు బలం అంతటి మీద, అపవాది మీద మనకు బలాన్ని, అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. వాడి అనుచరుల మీద అంటే దయ్యముల మీద, రోగముల మీద అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. చాలామంది అపోహ ఏంటంటే చచ్చిపోయిన వారు దయ్యాలుగా వస్తారని. అర్థమవుతుందా? వాళ్ళు రారు. వింటున్నారా ఈ మాట? నీకు దేవుని వాక్యం సరిగా అర్థమైతే మన్నైనది వెనుకటికి మరలా మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన ఎవరి యొద్దకు చేరును? దేవుని యొద్దకు చేరును. మరి నాకు కనపడుతున్న వాళ్ళు ఎవరు సార్? దురాత్మలు. వింటున్నారా? ఏ ఆత్మలు? ఆ పేరు పట్టుకొని వచ్చి నిన్ను కూడా తీసుకుపోవాలని. ఏడికి? నరకానికి. అర్థమైందా? మనమేదో మన సొంతోళ్ళే వచ్చినారు, వస్తాగు వస్తాగు. నువ్వు వాటిని గద్దించాలి. వాటికి మన మీద అధికారం లేదు. వింటున్నారు ఈ మాటని? కేవలం శిష్యులకు, సేవకులకు మాత్రమే దేవుడి అధికారాన్ని ఇవ్వలేదు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును అని చెప్పాడు. ఎంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు? అంటే ఈ అద్భుతాలు ఎవరి ద్వారా కూడా జరుగుతాయి? మీ ద్వారా జరుగుతాయి, మీ జీవితంలో జరుగుతాయి. ఆమెన్. నమ్మితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము అంటే అన్నీ సాధ్యమే. ఎవరిలో? యేసుక్రీస్తులో. హల్లెలూయా. ఎవరిలో? యేసుక్రీస్తులో. కాబట్టి రోగాలకు మన మీద అధికారము లేదు. దయ్యముల శక్తి మన మీద ఏమాత్రము పని చేయదు. పని చేస్తుంది అంటే నువ్వు భయపడడం ద్వారా అపవాదికి నువ్వు ఏం చేస్తున్నావు? ద్వారాన్ని తెరుస్తున్నావు. చూడండి, దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి నువ్వు ఆహ్వానిస్తేనే నీ జీవితంలోకి వస్తాడు. అపవాది అట్లా కాదనమాట, దూరి వచ్చేతాడు. అందుకే ఎఫెసీ పత్రికలో అంటాడు పౌలు, అపవాదికి చోటు ఇయ్యకుడి అనే మాట అంటాడు. అవునా? ఏమంటాడు? అపవాదికి అంటే భయము అపవాదికి ఏమిస్తుంది? నీ జీవితంలో చోటిస్తుంది. దేవుని వాక్యం పట్ల అవిశ్వాసము అంటే నమ్మలేకపోవడం ఎవరికి అవకాశాన్ని ఇస్తుంది? అపవాదికి నీ జీవితంలో ప్రవేశించి నీ జీవితాన్ని పాడు చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది. అర్థమవుతుందా? దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. వేటి మీద? శత్రు బలం అంతటి మీద. శత్రువు ఎవరు? అపవాది. అపవాదితో పాటు వాడు పడిపోయిన అనుచరులే, ఆ పడిపోయిన దేవదూతలే దయ్యాలుగా మారి మనల్ని భయపెడుతున్నాయి. అంతే తప్ప అవి మనల్ని ఏమాత్రము ఏమీ చెయ్యలేవు. మీకు అర్థం కావడానికి ఇలా చెప్తాను. ఒకసారి మేము సేవకుడిగా తర్ఫీదు పొందుతున్నప్పుడు ఒకసారి జరిగిన విషయం ఏంటంటే, మేము వేరే చోట మీటింగ్స్కి వెళ్ళి అందరము అంతా అయిపోయినాక ప్రార్థన చేసుకొని పడుకున్నామన్నమాట. బయటికి కాలకృత్యాలకు బయటికి వెళ్ళాలని వెళ్ళామన్నమాట. వెళ్ళగానే వెళ్తూ ఉంటే ఎవరో నన్ను పిలిచినట్టు, నా పేరు పెట్టి పిలిచినట్టు, దా పోదాం దా, ఏం చేస్తున్నావు, ఏం వండుకుంటావులే, పోయి ఇప్పుడు స్నానం చేద్దురా. చెరువులు ఎవరు ఉంటారండి రాత్రి 11కి? అర్థమైందా? నేనేమో ఎవరో పిలుస్తారని పోతూ ఉన్నా. తీరా సగం దూరం పోయినాక ఆత్మీయతలు ఎదిగిన సహోదరులు ఉంటారు కదా మా దగ్గర, ఏనైనా ఆడిపోతున్నావు అన్నాడు. ఎవరో పిలిచినట్టే అంటే అవి దయ్యాలు, నిన్ను పట్టుకవే సంపనీగా పిలిచినాయి, మరసంగా వచ్చి పండుకో చర్చిలో అన్న. నాకు తెలియలే ఆ విషయము. పోయింటే ఈరోజు పాస్టర్ ప్రవీణ్ గారు ఉండేవారు కాదు. మీకు అర్థమవుతుందా? అవి మనల్ని ఏం చేయలేవు, కానీ బయట నుంచి ఏం చేయగలవు? చెప్పండి, ఏం చేయగలవు? భయపెట్టగలవు, నిన్ను లాగగలవు, అంతకు మించి ఏం చేయలేవు నువ్వు లొంగితే తప్ప. అర్థమవుతుందా? లొంగితే తప్ప. మేము దేవుని కొరకు వాడబడకుండా మా ఆరోగ్యాన్ని ఆ 3 దినాలు పాడు చేశాయి. కానీ దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి దేవుడు తన సేవలో మమ్మల్ని వాడుకున్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఎప్పుడంటే నువ్వు నమ్మినప్పుడు. ఆయన ఇచ్చిన అధికారాన్ని నువ్వేం చేయాలి? వినియోగించుకోవాలి. ముందు నువ్వు తెలుసుకోవాల్సిందంటే దేవుడు నాకు అధికారాన్ని
ఇచ్చి ఉన్నాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట అర్థం కావడానికి ఇలా చెప్తాను. నాలాంటి ఒక సన్నటి వ్యక్తి ఇప్పుడు నేనే ఉన్నాను. వింటున్నారా? నేనే ఉన్నాను. మన గాయత్రి ఎస్టేట్ ఉంది కదా, వద్దులే, అంత దూరం కూడా వద్దు. చెక్ పోస్ట్లో పోయి నేను ఇదే బట్టల మీద నిలబడి ఆగండ్రా అని చేయి పెడితే కూడా ఆగుతాడా? నా మీద బండి ఎక్కించిపోతాడు. అవునా? కానీ ఇదే ప్రవీణ్ పోలీస్ డ్రెస్ వేసుకొని నిలబడితే ఇట్లా చేయి పెడితే ఏం చేస్తారండి? అవతలోడు ఎంత బలశాలైనా మరసంగా ఎందుకు నిలబడతాడు? ఆ వ్యక్తి భయపడింది నాకు కాదు, నా ఒంటి మీద ఏముంది? యూనిఫామ్ ఉంది. అర్థమవుందా? నా వెనక ఎవరున్నట్టు? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంతా ఉందని ఎవరికి భయపడ్డాడు? దానికి భయపడ్డాడు. ఇప్పుడు అపవాదిని ఎదిరించుడి అని దేవుని వాక్యం చెప్తుందంటే ఏంటి తెలుసా? యేసుక్రీస్తును నువ్వు ధరించుకొని ఉన్నావు. నువ్వు అపవాదిని ఎదిరించినప్పుడు వాడు భయపడేది నీకు కాదు, నీలో ఉన్న క్రీస్తు శక్తికి. ఆమెన్, ఆమెన్. అందుకే అన్నాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ ద్వారానే దీన్ని చేతునని ప్రభువు సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆత్మశక్తి ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది. కనుక నువ్వు నమ్మాల్సింది ఏంటంటే ఆయన నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు, నువ్వు క్రీస్తును ధరించుకొని ఉన్నావు. క్రీస్తులో దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు ఉపయోగించుకోవాలంటే నువ్వు నమ్మాల్సింది ఏంటంటే ఆయన ఇచ్చిన అధికారం నాలో ఉంది. ఎవరిలో ఉంది? ఎవరిలో ఉంది? ఇంకా అర్థమయ్యేలాగా ఇలా చెప్తాను. నా జోబులో 1000 రూపాయలు ఉన్నాయి. ఆకలి అవుతుంది. ఏమవుతుంది? ఆకలి అవుతుంది. హోటల్లో వండినవి రెడీగా ఉన్నాయి, కానీ కడుపు మార్చుకొని అరే అని బాధపడుతున్నా అనమాట. అంటే నా జోబులో ఏముందని మర్చిపోయాను, నేను దుడ్లు ఉన్నా అన్న విషయం మర్చిపోయాను. అందుకే కడుపు మార్చుకొని బాధపడుతున్నాను. ఇప్పుడు విశ్వాసులమని పిలువబడుతున్న మనము కూడా క్రీస్తు ఇచ్చిన అధికారం మనలో ఉందన్న విషయము తెలుసుకొనక ఎట్లా బ్రతుకుతున్నాము? సాధారణమైన విశ్వాసులుగా బ్రతుకుతున్నాం. అర్థమవుతుందా అండి? ఏ విశ్వాసులుగా? సాధారణమైన విశ్వాసులు అంటే ఏంటి? వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, దేవుని మందిరానికి క్రమం తప్పకుండా రావడం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీ జీవితంలో రోగముల మీద నీకు విజయం వచ్చిందా? రాలేదు. దయ్యాల మీద భయం పోయిందా? నీకు లేదు. ఎందుకు? నీకు ఇచ్చిన అధికారము నీ దగ్గర ఉందన్న విషయం నీకు ఏమవ్వలేదు? అర్థము అవ్వలేదు. అర్థమవుతుందా? ఆ దుస్తులు ఏ రీతిగా అయితే అధికారాన్ని సూచిస్తున్నాయో దేవుని వాక్యం యొక్క శక్తి నీలో అధికారాన్ని నింపుతుంది. హల్లెలూయా. ఎట్లా శక్తిమంతులం అవుతాము? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు పౌలు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ప్రభువునందు ఎవరి యందు? ఆయన యందు బలవంతులై ఉండి. ఎవరి శక్తిని బట్టి? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు? సర్వశక్తుడై ఉన్నాడు. సర్వశక్తిమంతుడు అని పాట పాడతాం కదా, ఆయన సర్వశక్తిమంతుడు. ఆ శక్తిని ఎవరికి ఇచ్చి ఉన్నాడు? నీకు నాకు కూడా ఇచ్చి ఉన్నాడు. ఎట్లా పొందుకుంటాం ఆ శక్తిని? చూడండి, శారీరకమైన బలం పొందుకోవాలి, శక్తి పొందుకోవాలంటే శారీరకమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఏంటి? మాంసం, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, పాలు, గుడ్లు, ఇంకా బాగా ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహారంతో కూడిన బాదం పప్పు, ఇంకా పాలు, గుడ్లు, ఆకుకూరలు, ఇవన్నీ నీకేమిస్తాయి? శారీరకమైన శక్తినిస్తాయి. అవునా? మరి నీ ఆత్మకు శక్తినిచ్చేదేంటి? దేవుని వాక్యము మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు అపవాదిని ఎదిరించాలంటే నీలో ఏముండాలా? ఏముండాలా? ఫోన్ వాడుకోవాలంటే ఏముండాలా? ఫోన్లో ఏముండాలా? ఇదైతే బాగా అర్థమవుతుంది కదా. ఇంట్లో అన్నీ వెలగాలంటే ఏముండాలా? కరెంటు ఉండాలా, అంతే కదా. కరెంటు లేకపోతే స్విచ్లన్నీ వేసి పెట్టిన ఫ్యాన్ తిరగదు, లైట్ వెళ్ళగదు, ఫ్రిడ్జ్ పని చేయదు. ఏంటంటే కరెంటు పోయింది. అర్థమైందా? ఇప్పుడు అపవాదిని ఎదిరించుడే అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ నీలో ఏముండాలా? శక్తి ఉండాలా. శక్తి ఉండాలంటే నీ హృదయాన్ని దేంతో నింపుకోవాలి? దేవుని వాక్యముతో నింపుకోవాలి. ఆమెన్. దేనితో నింపుకోవాలి? దేవుని వాక్యముతో. ముసలమ్మ ముచ్చట్లతో కాదు, చెప్పుడు మాటలతో కాదు, లోక విషయాలతో కాదు నింపుకోవాల్సింది. వినుట వలన విశ్వాసము కలుగును, ఆ విశ్వాసము నీలో కార్యరూపకమగు శక్తిని నీకు అనుగ్రహిస్తుంది. ఆ వాక్యం నీలో ఎంత శక్తిని ఇస్తుందంటే, నీకు రోగం వచ్చినప్పుడు నువ్వు వాక్యాన్ని ఒప్పుకుంటున్నప్పుడు ఆ వాక్యము నీకు స్వస్థతను అనుగ్రహిస్తుంది. ఆమెన్.
ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చదువుదాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుదాం. 4వ అధ్యాయము 20. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయం అందు, ఎక్కడ? బీరువలో ఏం దాపెడతాను చెప్పండి? మాసిపోయిన బట్టల, దుడ్లు, బంగారము, పొలం పత్రాలు ఏం దాపెడతాను చెప్పండి? మాసిపోయిన బట్టల, బంగారము, పొలం పత్రాలు, డబ్బులు ఏం దాపెడతారు? ఏం దాపెడతారండి? మీకు అర్థమయ్యేదే మాట్లాడుతున్నా. విలువైనవి కదా, తర్వాత మనకు అవసరం వచ్చేవి. మాసిపోయిన ఉతకాల్సిన బట్టలు తీసుకుపోయి ఎవరు బీరువాలెట్టి ఎవరు తలమేరు వేసారా? అట్లా వేస్తున్నారంటే వాడికి పాపం పోయింది అని. అవునా? ఇక్కడ దేవుడు తన ఆత్మ ద్వారా రాయిస్తూ చెప్పిన మాట ఏంటి? నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. అంటే నీ హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యము, అంటే దేవుని మాటలు నీ హృదయంలో భద్రం చేసుకొని ఉంటే, నీ పరిస్థితి బాగాలేనప్పుడు ఆ మాటలు నీ హృదయంలో నుండి బయటకు వస్తే అవి నీకు శక్తినిస్తే, ఆ శక్తి ఏం చేస్తుందంట? కింద మాట, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిచ్చును? సర్వ శరీరానికి ఏమిస్తాయంట? మాత్రలు రోజు వేసుకుంటామా, బాగాలేనప్పుడు వేసుకుంటామా? ఇంట్లోనే ఉంటాయి. అవేం పప్రమెంట్లు కాదు కదా, మాటి పూటకేసుకొనిక. కడుపు నొప్పి వస్తానో, గ్యాస్ పట్టేస్తానో, గ్యాస్ ఉంటే గ్యాస్ వేసుకుంటాం. పొద్దునోడి సాయంత్రం వేసుకోవడానికి అవేమి పప్రమెంట్లు. కొంతమంది వేసుకుంటున్నారు రప్ప 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 పప్రమెంట్లు. అవి వేరు. అవి ఎన్నిసార్లు తిన్నా ఏం కాదు, కరిగిపోతాయి, తీయగుంటాయి కాబట్టి. టాబ్లెట్లు అట్లా కాదే, అసలు ఆ వాసనే పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ముందు ఏం చేసుకోవాలంట? నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. ఆమెన్. ఆ వాక్యము నీకు ఎప్పుడు అవసరమవుతుంది? నీ శ్రమలో, నువ్వు కృంగిపోయిన వేళలో, నువ్వు అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఆ వాక్యము నీ నోట నుండి, హృదయంలో లేని నోటి నుంచి ఎట్టు వస్తుంది? ఇందులో నీళ్ళు లేవనుకో, నీ మూత తీసి కిందికి వంపితే నీళ్ళు వస్తాయా? ఎందుకు రావు? అసలు ముందు నీళ్ళు ఉండాలి కదా దాంట్లో. కొంతమందికి సమస్యలు ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, రోగం ఉన్నప్పుడు నోట నుంచి దేవుని వాక్యం ఎందుకు రాదు తెలుసా? అసలు లోపల లేదుగా, లోపల డొల్లా. ఆ డొల్లనే మరి అట్టనే చెప్పాలా, మనకు అర్థమవుతాట అట్టనే మాట్లాడుకోవాలి, అంతే కదా. డొల్ల ఉంటే ఏమొస్తుంది? నీ హృదయం, అందుకే వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. హల్లెలూయా. రక్తస్రావం గల స్త్రీ ఎందుకు స్వస్థత పొందింది తెలుసా? ఆమె యేసు గూర్చి ఏమిందంట? వినింది. ఏం చేసింది? ఇప్పుడు టీవీలో వచ్చి, రేడియోలో వచ్చి, అసలు వీధికి 10 మంది పాస్టర్లు ఉండి వీధికి 10 చర్చిలు ఉండేసరికి మనకి వాక్యమే ఎక్కుతలేదు, విశ్వాసమే రాకుంటుంది. అవునా? అసలు అప్పుడు ఏం లేవు, టీవీలు లేవు, రేడియోలు లేవు, ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ లేదు, వాట్సాప్ లేదు, ఏం లేవు. కానీ ఈ నోట ఆ నోట పాకి ఏమి వినపడింది ఆమెకి? యేసు ప్రభువు స్వస్థత చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన దగ్గరికి పోయిన వాళ్ళు బాగుపడుతున్నారని వినిందంట. విని ఏం చేసిందంట? నేను పోయి ఆయనను ముట్టుకుంటే చాలనికేందంట. ఇప్పుడు నీకు కూడా ఉండాల్సిన విశ్వాసం ఏంటి? నేను దేవుని వాక్యాన్ని ఒప్పుకుంటే నేను స్వస్థత పొందుతాను అని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు నువ్వు ఆరోగ్యాన్ని పొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకు రోగం వచ్చినప్పుడు ఏం చెప్పాలి? రోగమా, నీకు నా మీద ఎటువంటి అధికారము లేదు, యేసునామంలో నా శరీరాన్ని వదిలి రోగమా ఉంటావా? ఉండులే. మనము రోగాల్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం తెలుసా? బంధువుల్లాగా. ఎట్లా అండి? చెప్పండి. నిన్ననే కదా వచ్చినా, ఉండులే 2 రోజులు, నీకు టాబ్లెట్లు వేస్తలే అని బంధువుల్ని ఏం పోతో లెక్క ఉండులే 2 రోజులు అంటుంటాం చూడు. రోగాన్ని కూడా అట్టనే ఒప్పుకుంటుంటాం. నీకు ఎప్పుడైతే అది ఇబ్బంది పెడుతుందో నువ్వేం అర్థం చేసుకోవాలా? ఇది నా మీద ఎట్లా పనిచేస్తుంది అసలు? ప్రభువా, నీవు పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నానని దేవుని వాక్యాన్ని విశ్వాసంతో ఒప్పుకోవాలి. రెండవది, రోగమా, నీకు నా శరీరం మీద ఎటువంటి అధికారము లేదు, యేసునామంలో నా దేహాన్ని వదిలి అట్ట చెప్పమే. ఉరుక్కుంటూ వస్తాం సార్ కాడికి, సార్ ప్రార్థన చేశారు, బాగైందనుకో సార్లో పవర్ ఉంది, బాగా లేదనుకో
ఫస్ట్లో ఉన్నంత పవర్ లేదు సార్లో, తగ్గిపోయింది. నీకు విశ్వాసం లేదని ఒప్పుకోవు కానీ సార్లో పవర్ తగ్గింది, దేవుళ్ళ శక్తి లేదు, అసలు ఈ చర్చికి పోతే ఏం జరగదు. మానుకో ఇవన్నీ ఫస్ట్. అర్థమైందా? అర్థమవుతుంది ఈ మాట. ఒకసారి దైవజనుడైన యేసన్న గారిని ఒక మాట అన్నారంట. చాలా మంది వస్తున్నారన్న ఫస్ట్లో చర్చికి, ఈ మధ్య జనాభా తగ్గిపోయినారు అన్నారంట. అర్థమైందా? అనగానే అప్పుడు దైవజనులు ఆత్మజ్ఞానంతో చెప్పిన మాట ఏంటి తెలుసా? అప్పుడంటే దయ్యాలు పట్టిండే కాబట్టి ఒక్కొక్కరిని పట్టుకొని కానీ నలుగురు తోడు వస్తుండ్రి. ఇప్పుడు దయ్యాలు పోయి జనాలు బాగైనారు కాబట్టి బాగైన వాళ్ళు వస్తున్నారా చర్చికి, వాళ్ళని పట్టుకోవాల్సిన వాళ్ళు రావాల్సిన అవసరం లేదు కదా, అందుకే ఇలా కాడ ఉంటున్నారు అన్నాడంట. నిజమా కాదా చెప్పండి? బాగున్నాడు కదా మరసంగా వచ్చి చూడండి, దయ్యాలు పట్టిన వాళ్ళని ఎంతమంది పట్టుకోవాలా? ఒక 4-5 పట్టుకోవాలా. అప్పుడు చర్చి 100 మందితో ఉంటుందా? 400 మంది అవుతుంది. ఇప్పుడు వాళ్ళు దయ్యాల నుంచి విడిపించబడ్డాక వాడు బాగుపడ్డాడు కాబట్టి, మారు మనసు పొందాడు కాబట్టి వాడు చర్చికి ఎట్ట వస్తాడు? విశ్వాసంతో, దేవుని వాక్యం వినాలనే తృష్ణతో వస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీ మీద ఎవరికి అధికారం లేదు చెప్పండి? రోగములకు నా మీద అధికారము లేదు, అపవాది శక్తులకు, దయ్యములకు నా మీద అధికారము లేదు, చేతబడి శక్తులకు నా మీద అధికారము లేదు. అవి నా మీద పని చేయవు. నువ్వు ఒప్పుకుంటే, నువ్వు భయపడితే అవి నీ జీవితంలో ఏలుబడి చేస్తాయి. కానీ ప్రభు అన్న మాట, రోగముల మీద, దయ్యముల మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, అవి మిమ్మల్ని ఎంత మాత్రము ఏది. ఒకసారి మళ్ళీ ఆ మాట చదవండి, ఒకసారి మళ్ళీ చదవండి ఆ మాట. లూకా సువార్త 10వ అధ్యాయము. ఈ మాట మీకు అర్థమయ్యే వరకు మరలా చదివిస్తాను. 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో, అందరం చదువుదాం. ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకు. త్రొక్కడం అంటే ఏంటి? తొక్కేటప్పుడు కింద ఉంటాయి, పైన ఉంటాయా? ఎట్ట తొక్కుతారండి? కాలు కిందనే కదా. కాలు కింద ఉన్నాయంటే అవి నీ కింద ఉన్నాయా, నీవి నెత్తి మీద ఉన్నాయా? నెత్తి మీద ఎందుకుంటాయి నీకు? అవి నీ కాళ్ళ క్రింద ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు నీకు అంత అధికారం ఇచ్చాడని నీకు అర్థం కాక, నాకు రాత్రి ఎవరు దొమ్మల మీద కూర్చొని గొంతు పట్టుకున్నట్టు నిండే అండి. ఎవరు పట్టుకోలే, నువ్వు భయపడినావు, అట్లా అనిపించింది నీకు, అంతే. అర్థమైందా? దేవుని అనుమతి లేకుండా నీ జీవితంలో ఏది జరగదు. ఆమెన్. ఆయన నిన్ను కాపాడేవాడు. దైవజనులు ఇందాక పాడుతున్నారు కదా, మనల్ని విడువను ఎడబాయనని ఆయన వాగ్దానము చేశాడు. ఆయన మనల్ని కాపాడేవాడు. కునుకక నిద్రపోక ఆయన మనల్ని కాపాడుతున్నాడు. మనమన్న రాత్రి నిద్రపోతున్నాం, మనల్ని కునుకక నిద్రపోకుండా కాపాడుతున్న దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనకి ఏది ఎంత మాత్రం హాని చెయ్యదు. అక్కడ ఉన్న మాట చూడండి, తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఈ మాట నాతో పాటు చెప్పండి. ఏదియు నాకెంత మాత్రమును హాని చేయదు. ఏం చేయదు? మామూలుగా ఎవరైనా మన మీద కొట్లాటకు వచ్చినారనుకో, వాళ్ళు మనకంటే బలహీనంగా ఉన్నారా అనుకుందాం. నువ్వు నన్ను ఏం చేయలే హ్యాపా అంటామా అన్నమా అనలేదు ఎప్పుడు ఎవరిని. ఊగా మాట్లాడతాపా, ఇంకా చేసేదేలే అంటామా అండి. మీకు అర్థం కావడానికి మీకు జరిగే విషయాన్నే చెప్తున్నాను. ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పిన మాట, ఇంత అద్భుతమైన ప్రత్యక్షతతో కూడిన మాట ఏం చెప్తున్నాడు? శత్రువు మిమ్మల్ని ఎంత మాత్రము హాని, రోగాలు మనల్ని ఏమి, దయ్యముల శక్తి మనల్ని ఏమి, దేవునికి అవి మనల్ని దూరం చేయలేవు. నువ్వు నమ్మితే వాటి మీద విజయాన్ని నువ్వే సాధిస్తావు. ఆమెన్. ఆయన పాపాన్ని జయించాడు, రోగములను జయించాడు. రోగాల్ని యేసే వెళ్ళగొట్టాడా? దయ్యాలను వెళ్ళగొట్టాడా? అదే శక్తిని ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. సంఘం అంటే ఎవరు? నువ్వు నేనే. కానీ మనం ఏం చేయట్లేదు, అధికారాన్ని ఉపయోగించడం లేదు. కాబట్టి నీకు ఈ శక్తి కావాలంటే నీ హృదయాన్ని ముందు దేంతో నింపుకోవాలి? దేవుని వాక్యముతో నింపుకోవాలి. ఆమెన్. దేనితో నింపుకోవాలి? దేవుని వాక్యముతో నింపుకోవాలి. రెండవది, ప్రార్థనలో ప్రభుతో సమయం గడపాలి. పాట బాగా వాడతాం, ప్రార్థన ఆపండి. చేయనప్పుడు ఆ పాట వాడడం సమంజసం కాదంటాను నేను. నిజమా కాదండి? ప్రార్థనకి రాము, ప్రార్థనలో దేవునితో సమయం గడపము, అప్పుడు నువ్వు ఎట శక్తి పొందుకుంటావు? అది ఎట్టుంటుంది తెలుసా? బిర్యానీ తినకుండా వాసన చూసేసి కడుపు నింపుకోవాలనుకునే రకం అన్నమాట. కడుపు నిండుతుంది ఆ వాసనకి? నిండదే. మరి నువ్వు ప్రార్థనా శక్తి నాకు కావాలని ఒక పాట పాడిస్తే ప్రార్థనలో ఉన్న శక్తి అంతా నీకు వచ్చేస్తుందా? ప్రభుతో నువ్వు ఏకాంతంగా గడపాలి కదా.
అప్పుడు నువ్వు శక్తిని పొందుతావు, దేవుని కొరకు నిలబడగలుగుతావు, దేవుని కార్యాలు చేయగలుగుతావు. ఆమెన్, ఆమెన్. దైవజనులు ఎందుకు దేవుని చేతిలో వాడబడతారు? వారి ద్వారా ఎందుకు దేవుడు తన కార్యాలు జరిగిస్తాడంటే వారు ప్రభుతో గడుపుటకు ఇష్టపడతారు. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని ఇష్టపడతామో, ప్రేమిస్తామో, వారితో మనం ఏం చేస్తాం? సమయాన్ని గడుపుతాం. నువ్వు నిజంగా ప్రభువును ప్రేమిస్తే ఏం చేస్తావు? ప్రభువుతో సమయాన్ని గడుపుతావు. ఆమెన్. అంటే నీకు ఎన్ని పనులున్నా నువ్వు ఎవరితో సమయాన్ని గడపడం నేర్చుకోవాలి? వ్యక్తిగతంగా ప్రభువుతో సమయాన్ని గడపడము అలవాటు చేసుకోవాలి. ఎంత ఛార్జింగ్ పెడితే అంత ఛార్జింగ్ ఎక్కుతుంది, పవర్. ఇంగ్లీష్లో బాగుంటుంది ఈ మాట, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. తెలుగులో చెప్తా, ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తి పొందుతాం, తక్కువ ప్రార్థన చేస్తే, ప్రార్థనే చేయకపోతే శక్తిహీనులుగా ఉంటాం. అప్పుడు ఏం చేస్తామంటే, ఆ సేవకుడు ప్రార్థన చేస్తే తొందర బాగా ఎత్తుంది, ఆ సేవకులు అందరి దగ్గరికి పరిగెడతాం. జాతరకి పరిగెత్తినట్టు, హాస్పిటల్ చుట్టూ తిరిగినట్టు పాస్టర్ల చుట్టూ కూడా తిరుగుతుంటాం మనం, అంతే కదా. ఈ డాక్టర్ కాడ బాగా గలగట్టి ఆ డాక్టర్ కాడికి పోదామే, వానకాడ బాగాలేగాటి వానకాడ, మొత్తానికి తిరిగి తిరిగి దుడ్లన్నీ వదిలించుకుంటావు కానీ నీకు రోగం తగ్గదు. సేమ్ ప్రాసెస్ ఆత్మీయ జీవితంలో కూడా అదే జరిగేది. నువ్వు ప్రభువుతో సమయం గడపనప్పుడు ప్రభువు ఇచ్చే శక్తిని పొందుకోలేవు. హల్లెలూయా. కనుక నువ్వు ప్రభువుతో ఏం గడపాలి? సమయం గడపాలి. ఆయన శక్తిని పొందాలంటే ప్రార్థనలో నువ్వు నలగొట్టుకోవాలి. నువ్వు ప్రార్థనలో గడిపినప్పుడే దేవుని యొక్క శక్తిని పొందుకుంటావు. ఒకసారి లూకా సువార్త 22వ అధ్యాయంలో ఒకసారి ఒక మాటను చూద్దాం. 21వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు చివరిలో ఒక మాట అంటాడు. 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు. ఏం గలవారగునట్లు? ఏం గలవారగునట్లు? శక్తి గలవారగునట్లు ఏం చేయాలంట? ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడంటే చర్చిలో కూర్చున్నావు అంటే ప్రార్థన చేస్తా, మరి పనులు చేసినప్పుడు ఆత్మలో ప్రార్థన చేయాలి. ఆమేన్. నీ ఆత్మ ప్రభుతో అనుసంధానం అయితే, చూడండి, తల్లిదండ్రులు తల్లి ప్రేమ గురించి చెప్తాను. తల్లి ఎన్ని పనులు చేసుకుంటా మనసు అంతా ఎవరి మీద ఉంటుంది? పిల్లల మీద కదా. ఏడ ఆడుకుంటున్నారో, ఏడ తిరుగులాడుతున్నారో, ఏడ ఏంది అని మనసు అంతా. అట్లా నీవు పని చేసుకో, ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, ఏమైనా చేయి, కానీ నీ ఆత్మ ఎవరికి అంటుకట్టబడి ఉండాలా? దేవునితో. అప్పుడు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థనలో గడపగలవు, దేవుని శక్తిని పొందగలవు. అప్పుడు దేవుడిచ్చిన శక్తిని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ అధికారాన్ని నువ్వు ఉపయోగించగలవు. ఆమేన్. శక్తి లేనప్పుడు ఏం చేయగలవు? యూనిఫామ్ లేకుండా పోయి నిలబడితే గుద్దిపోయినట్టు. నువ్వు వాక్యముతో నింపబడినప్పుడు శక్తి పొందలేవు. ప్రార్థనా జీవితం నీలో లేనప్పుడు నువ్వు ఆ శక్తిని వాడుకొనలేవు. ఆయన నీలో ఉన్నాడన్న గ్రహింపు నీలో లేనప్పుడు నీవు అధికారాన్ని ఉపయోగించలేవు. వింటున్నారు ఈ మాటని? యేసు ప్రభువారు చెప్పిన, యోహాను భక్తుడు చెప్పిన మాట. ఒకసారి ఆ మాటను చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మనందరికీ తెలుసు కదా ఈ మాట, చాలాసార్లు మనం కంఠస్థం చేసింటాం, కానీ మరొకసారి చదువుదాం ఒక మాట. 4వ అధ్యాయం 4వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు 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 వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. రోగములను జయించగలము, అపవాది శక్తులను జయించగలం, దయ్యముల శక్తిని మనం జయించగలం. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే. చెప్పాల్సింది నీకు ఎప్పుడు ఏం బాధ కలిగినా ఏం చెప్పాలంటే, నాలో ఉన్నవాడు నాకు వచ్చిన రోగం కంటే, నాకు వచ్చిన సమస్య కంటే, నా మీద పనిచేస్తున్న దయ్యముల శక్తి కంటే గొప్పవాడని చెప్పాలా. నువ్వు చెప్పవే అట, రోగాన్ని భూతద్దంలో పెట్టి చూస్తుంటావు. నీకు తెలుసా 3 రోజులైంది జలుబు తగ్గుతూనే లేదు, దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నావు. నీ బీపీని, నీ షుగర్ని, నీకున్న సమస్యని భూతద్దంలో పెట్టి చూస్తున్నావు. దేవుడిని మాత్రం చిన్నగా చూస్తున్నావు, అంతే కదా. నా దేవుడు నా సమస్య కంటే గొప్పవాడు. ఆమేన్. నా దేవుడు నా రోగం కంటే గొప్పవాడు. నాలో ఉన్నవాడు నా ముందున్న సమస్యలన్నిటికంటే గొప్పవాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ఆ మాటను ఒప్పుకుంటావో నువ్వు జయ జీవితాన్ని జీవిస్తావు.
దేవుని అధికారాన్ని ఉపయోగించగలుగుతాం. కాబట్టి శత్రువు ఎవరు? అపవాది మీద నీకు నాకు దేవుడు ఏమి ఇచ్చి ఉన్నాడు? అధికారం ఇచ్చి ఉన్నాడు. ఏమేమి ఎదురవుతుంటాయి మన జీవితంలో? రోగములు మన మీద దాడి చేస్తూనే ఉంటాయి. రోగముల మీద దేవుడు మనకు అధికారము ఇచ్చి ఉన్నాడు. దయ్యముల శక్తి మీద మనకు అధికారము ఇచ్చి ఉన్నాడు. పరిస్థితుల మీద మనకు అధికారము ఇచ్చి ఉన్నాడు. పరిస్థితులు మనల్ని ఏం చేయలేవు కదా. కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని ఏం చేస్తుంటాయి? తలక్రిందులు చేసినట్టు అనిపిస్తాయి. కానీ ఆ పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేవు. దేవుడు పరిస్థితులు తారుమారు చేయగలడు. హల్లెలూయా. నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు, చచ్చిపోయిన లాజరును మృతుడిని సజీవుడిగా లేపిన దేవుడు నా పరిస్థితులు మార్చలేడంటారా? ఖచ్చితంగా మారుస్తాడు. ఎప్పుడు మారుస్తాడు తెలుసా? నీవు ఆయన అధికారం క్రింద ఉన్నప్పుడు. ఆమెన్, ఆమెన్. నువ్వు మీ నాన్నగారు ఇచ్చేవన్నీ అనుభవించాలంటే ఏం చేయాలా? నాన్నగారు చెప్పినట్టు వినాలి. ఎవరు చెప్పినట్టు? నాన్న మాట వినకుండా నాన్న మీదనే ఎదురు తిరిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఏం అడకదింతాం అంతే. ఏమవుతావు? అర్థమే భాషలు చెప్పాలంటే ఇంకా మనం అడకదింతాం అంతే. ఎందుకు? నువ్వు నాన్న అధికారం క్రింద తండ్రి అధికారం ఉండడానికి ఇష్టపడలేదు కనుక. యేసయ్య ద్వారా నీకు దేవుడు అనుగ్రహించిన అధికారాన్ని నువ్వు అనుభవించాలి అంటే ఆయన నీకు దేని మీద అధికారం అనుగ్రహించాడో నీకు తెలియాలి. వేటి మీద? సాతాను అపవాది యొక్క అధికారం అంతటి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి రోగములు నన్ను ఏమి, దయ్యముల శక్తి నన్నేమి, మంత్రశక్తులు, చీకటి శక్తులు, చిల్లంగి శక్తులు ఎవరు ఏమైనా చేసుకొని అవి నన్ను ఏమి చేయ పొద్దున ఎండు మిరపకాయలు మన ఇంటి ముందు కనపడితే చాలు బిత్తరపోతాం. నిమ్మకాయ కోసి అటోప్ప ఇటోప్ప పడిందంటే అయిపోయాక మనల్ని ఎవరు అసలు ఎంత భయమో. నిజమా కాదండి? అవునంటారా కాదంటారా? ఎందుకు? దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు తెలుసుకోలేదు కనుక. ఈ ఒక్క మాట చెప్పి నేను వాక్య సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. దైవజనులు సాధు సుందర్ సింగ్ గారు ఒకసారి ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు రైలులో ఒక మాయలవాడు మంత్రాలు వేస్తాడు కదా, అందరినీ మాయ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్న మంత్రశక్తులు ఉపయోగించి అందరినీ ఏం చేశాడంటే మైకంలోకి వచ్చి పడిపోయేటట్టు, వాళ్ళని ముట్టుకున్నా తాకినా ఏం అసలు వాళ్ళకి స్పృహ లేనట్టు చేశాడు. అందరి దగ్గర దోచుకుంటూ వస్తున్నాడు. ఒక మూలకు ఈ దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారు కూర్చొని బైబిల్ తెరిచి చదువుకుంటూ కూర్చున్నారు. ఆయన మీద ఎన్ని దయ్యాల శక్తులు పంపిస్తున్నా ఒకటి కూడా పోయినట్టు మళ్ళీ వెనక్కి రివర్స్ వస్తున్నాయి. ఆయనకి ఎవరైతే మంత్రిచ్చాడో ఆయన మీదకి వస్తున్నాయి. వాయిబాయిన ఏం నాకంటే పెద్ద శక్తిమంతులా ఉన్నాడు, ఇంకో 4 దయ్యాలు పంపిద్దామని ఇంకో 4 దయ్యాల శక్తులు పంపించాడు. అవన్నీ మళ్ళీ తిరిగి ఈయనకే వచ్చినాయి. ఈయన నాకంటే పెద్ద మంత్రికుడు ఉన్నాడని పోయి ఆయన కాళ్ళు పట్టుకొని నీ కాడున్న మంత్రం ఏదో నాకు చెప్పు అన్నాడంట. అన్నాడు, నీ కాడున్న మంత్రం ఏదో చెప్పు గురూజీ, నువ్వు నాకంటే పెద్ద మాంత్రికుడు లాగున్నావు అన్నాడంట. నాకాడ ఏ మంత్రం లేదురా, నా దగ్గర యేసునామం ఉంది అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యేసునామాన్ని ధరించావు. యేసునామంలో రోగములు తల ఉంచుతాయి, యేసునామంలో దయ్యాలు వణుకుతాయి, యేసునామంలో పరిస్థితులు మార్చబడతాయి. నీవు ఆయన అధికారాన్ని అనుభవించాలంటే దేవుని వాక్యముతో నీ హృదయాన్ని నింపుకోవాలి. ప్రార్థనలో ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు ఆయన శక్తిని నువ్వు పొందుకుంటావు. ఆయన నీలో ఉన్నాడు అని నీకు అర్థమైతే నువ్వు దేనికి భయపడవు. ఆ మాట చెప్తలేరు చూసిరే, ఆ భయం పోతలేదు నీలో. నేను దేనికి భయపడను. ఆమెన్. నేను దేనికి భయపడను. రీసెంట్గా జరిగిన ఒక సంఘటన చెప్తాను. సోమవారం ఇక్కడ సువార్త కొడికే జరిగింది కదా, జరిగింది అయిపోయింది, భోంచేసి ఇంటికి వెళ్ళాను. కొంచెం ఆరోగ్యం అప్సెట్ అయింది. ఎంత అప్సెట్ అయిందంటే రాత్రి 12 నుంచి పొద్దున్న 5 వరకు నాకు నిద్ర లేదు. విపరీతమైన కడుపు నొప్పి, వాంతికి, తలనొస్తుంది, ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి, నిద్ర రావట్లేదు. పడుకుందంటే ఇటు పడుకుంటే ఇటు వస్తుంది, ఇటు పడుకుంటే ఇటు వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇంతసేపు చెప్పింది ఏంది? రోగానికి మన మీద అధికారము ఉందంటారా లేదంటారా? అది మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు, కానీ దానికి మన మీద అధికారము లేదు. చూడండి, 5 గంటలు నన్ను ఇబ్బంది పెట్టింది, కానీ నేను ప్రకటించేశాను, రోగమా, కడుపు నొప్పా, నీకు నా మీద ఎటువంటి అధికారము లేదు, యేసునామములో నా దేహాన్ని వదిలిపో, ప్రకటించేశాను. 5 గంటలు పోరాడాను, కానీ దేవుడు ఆ పోరాటంలో విజయాన్ని ఇచ్చాడు. ఉదయం 5 గంటలకు చక్కగా నిద్రపోయాను. హల్లెలూయా.
అడగండి దైవజనులు, ఉదయం మరలా మంగళవారం మేము కలిసి సేవకుల సదస్సులో మేము ఏకీభవించగలిగాం. దేవుడు చేస్తాడు. కేవలం సేవకులకే చేస్తాడా? తనను నమ్మిన వారికి చేస్తానని ఆయన చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు అందరం ఎవరి పిల్లలము? యేసయ్య పిల్లలం. ఇప్పుడు యేసయ్య మనకేమిచ్చాడు? యేసయ్య నాకేమిచ్చాడు? యేసయ్య నాకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. వేటి మీద? రోగముల మీద, దయ్యపు శక్తుల మీద నాకు అధికారం ఇచ్చాడు. ఆ శక్తిని ఉపయోగించుకోవాలంటే నేను దేంతో నింపబడాలి? శక్తితో నింపబడాలి. ఎట్లా నింపుకోగలను? వాక్యమును నా హృదయంలో నింపుకొనుట ద్వారా, ప్రార్థనలో ప్రభు ఎదుట గడుపుట ద్వారా, మూడవది ఏంటి? ఆయన నాలో ఉన్నాడని తెలుసుకొనుట ద్వారా. ఆమెన్. ఆయన ఎవరిలో ఉన్నాడు? యేసయ్య ఎవరిలో ఉన్నాడు? ఎవరున్నారు? నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆ మాట నువ్వు నమ్మినప్పుడే అది నీలో కార్యం చేస్తుంది. కనుక ఈ రాత్రి ప్రభు ఇచ్చిన అధికారాన్ని మనం ఉపయోగించవచ్చు. మన జీవితాల్లో వస్తున్న రోగముల మీద, దయ్యపు శక్తుల మీద విజయాన్ని పొంది అధికారంతో కూడిన జీవితాన్ని అనుభవిస్తూ దేవుని మహిమార్థమే జీవిస్తూ అనేకులు ఆయన ఎద్దుకు నడిపించే వారిగా ప్రభు మనల్ని వాడుకొనును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు, సంఘ పెద్దలకు, కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ తన అధికారంతో నింపి తన మహిమార్థమై వాడుకొనును గాక.